ఆదివారం అయితే కనబడినట్టున్నావు. అసలు ఎక్కడికి పోతున్నావు మచ్చా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్? ప్రజలకు పరిశుద్ధమైన నీళ్ళు అందించడం. వాటర్ ప్లాంట్ పెట్టేస్తున్నావా? అంతకు మించి. నో శుభ్రంగా అడిగేసిన 100 రూపాయలు. పెద్దయినా నేను నీ పంట కొనుక్కోపోయేది. సంతోషం అయ్యా. ఒక బస్తాకి ఎంత ఇస్తున్నారయ్యా? బస్తా 80 కేజీలే కదా. 1200 తీసుకో. 1200? పెట్టుబడి కూడా రాదయ్యా. నాకు కూడా రాదు పెట్టుబడి. మార్కెట్లో రేట్లే లేవు. అసలు దీన్ని కొనుక్కొని ఏం చేసుకోవాలో నాకే తెలియా. మీరు నష్టపోతారనుకుంటున్నాను నేను. ఇచ్చి అడుగుంటే లేదంటే నీ ధాన్యం ఇక్కడే ఉంటుంది. మిగతా వాళ్ళందరితో తీసుకుని పోతా ఉంటా. అయ్యా అంత పని చేయొద్దండి అయ్యా. ఇస్తాను తీసుకోండి. ఈ టైంలో ఎవరు ఫోనా? ఈడే ఇప్పుడు చేస్తున్నాడు. అన్నా రైతుల దగ్గర ధాన్యం కొనేవా? దాన్ని మన దగ్గర నుంచి కొనేదానికి క్లయింట్లు వచ్చున్నారనా? చెప్పు. ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా? 3000 చెప్పు. 3000? 3000. ఇక్కడ రైతులకి 2500 ఇస్తుండేది. ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా? 3000 చెప్పు. సరే అన్న. మంచికి కాలమే ఉండేదిలే. ఇనేనవా? సరే వాళ్ళ బస్తాలను ఒక రేటుకి తీసుకున్నా, నీది ఎక్కువ రేటుకి తీసుకుంటాను. కానీ ఒక బస్తాకి ఎంత ఇస్తావో? వాళ్ళందరికి 1200 కదా. నువ్వు 1205 రూపాయలు తీసుకో. ఏరా వీడియోస్ చేస్తున్నారంట? అవునన్నా, సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ మొఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అసలు మీ మొఖాలు చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా? సరేరా, ఓ 1000 మంది సబ్స్క్రైబ్ని సాధించి చూపించ చాలా. ఆ తర్వాత నేనే సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఎరా తల దించుకుంటున్నావు? 1000 మంది సబ్స్క్రైబర్లు అనేసరికి వెన్నులో వణుకు పుడతా ఉందా? మా టార్గెట్ 1000 కాదన్నా, 1,000,000. 1,000,000 మందా? మెదడు పని చేస్తున్నదా నీకు? అసలే ధైర్యంతో ఈ విధంగా మాట్లాడుతున్నావురా నువ్వు? మమ్మల్ని మా వాళ్ళే నమ్మని రోజుల్లో మమ్మల్ని పూర్తిగా నమ్మింది మీరే. మేం సాధించే ప్రతి విజయం మా సబ్స్క్రైబర్స్ కి అంకితం. మామా నీ కూతురు నా దగ్గరికి ఎప్పుడు పంపిస్తావు మామా? రోజు తాగేసి నా కూతుర్ని సాగుతా ఉంటే ఎందుకు పంపిస్తానా? నేను పంపించను రా. సరే మామా. మామా ఈ రోజైనా నీ కూతురు నా దగ్గరికి పంపిస్తావు మామా? రేయ్ నువ్వు ఎంత గింజుకున్నా వెలవెల్లాన్నా నా కూతుర్ని అస్సలు పంపించను రా. సరే మామా. మామా ఈ రోజైనా. బుద్ధి లేదా రండికా? ఎన్నిసార్లు చెప్పిద్దా నా కూతుర్ని పంపించను రా? అయినా ప్రతిరోజు ఫోన్ చేసి కుక్కలాగా అడుక్కుంటున్నావా? సిగ్గులేనికా? అదేందో మామా, నేను ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు పంపించనంటా ఉంటే చక్కలేని ఆనందంగా ఉంది. అందుకే ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతున్నా మామా, నీకు పంపించవు కదా. అమ్మాయి చెప్పు నాయనా. బయలుదేరి అల్లుడి దగ్గర పోదు. అంత పని చేయొద్దు మామా. బాబాయ్ చెప్పబ్బాయ్. పెళ్ళి చేసుకుంటా బాబాయ్. మా అమ్మా నాయన అదే మీ అవ్వ తాత పెళ్ళెప్పుడు చేసుకుంటావరా అని ఇంతవరకు ఒక్కసారి కూడా అడగలేదు. నువ్వు అడిగినావు. నీ ప్రేమతో గుండె బరువెక్కిపోయిందిరా. అవును, ఎందుకు అడిగినావు బాబాయ్ పెళ్లి గురించే? మిస్ అడిగింది. మిస్ అడిగిందా? ఏమని అడిగిందా? ఫోన్ నంబర్. ఫోన్ నంబరా? నా బంగారు కొండ, నీతో నంబర్ ఇచ్చేసాను, తీసుకుని పోయి మిస్ ఇచ్చే. నీది కాదు బాబాయ్, తాతది. తాతదా? తాతది ఎందుకు అడిగిందే? ఓ ఒకేసారి సంబంధాలు మాట్లాడేదానికా? కాదు, కంప్లైంట్ ఇచ్చేదానికి. కంప్లైంట్ ఇచ్చేదానికా? హోంవర్క్ లో డౌట్స్ కోసం ఫోన్ చేయమంటే ఫోన్ చేసి నీ డౌట్లు అడుగుతున్నా అంట. ఏం చేస్తున్నావు నాయనా? వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, చెట్లు నాటడానికి ఇది చాలా అనువైన సమయం. అందుకే చెట్లను తెచ్చి నాటుతున్నాను. చెట్లు నాటేది ఎందుకు నాయనా? మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఉయ్యాలు కట్టి ఊగేదానికి. ఇడికేమే తెలుసు నాయనా? సరే నువ్వు చెప్పా. కోతికమ్మ వచ్చాడు దానికి. ఏమన్నాయినా? నేను చెప్పింది తప్ప? తప్పు కాదు నైనా, వాటితో పాటు ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ఏంది నాయనా అవే? చెట్లు మనం పీల్చడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ తో నిండిన గాలినిచ్చి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలానే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని పర్యావరణాన్ని కాపాడతాయి. నువ్వు ఎండలో ఉంటే నీడనిస్తాయి, వర్షంలో తడుస్తూ ఉంటే గొడుగులవుతాయి, అనారోగ్యం పాలైతే ఆయుర్వేదంగా మారి నీకు ఆరోగ్యాన్నిస్తాయి, ఆకలితో ఉంటే నీ కడుపు నింపే అమ్మలవుతాయి, చివరికి ఆడుకోవాలనుకుంటే ఆట బొమ్మలుగా మారి నీకు ఆనందాన్నిస్తాయి. చెట్లు చాలా గొప్పవి నాయనా. మీకు ఇష్టమైన చెట్టు ఏదో చెప్పండి. నాకు జాన్ చెట్టు అంటే ఇష్టం. నాకు రావి చెట్టు అంటే ఇష్టం. మరి ఈ వీడియోని చూస్తున్న మీకే చెట్టు అంటే ఇష్టం? కామెంట్ చేయండి.
అలానే వీలైనన్ని చెట్లు నాడతారని ఆశిస్తున్నాం. వృక్షో రక్షతి రక్షితః. ఏ మ్యాన్, అయ్యా మేము సిటీ నుంచి వస్తున్నాము. చెప్పండి అయ్యా. వాట్ ఇస్ దిస్ నేమ్? దొరేదో అంటుండ్రు. దిస్ గ్రీన్ ట్రీ నేమ్. పేరు అడుగుతున్నారా? సద్దెన్ను సద్దెన్ను సద్దన్నమా? సద్దన్ను కదయ్యా, సద్దెన్ను సద్ద ఎన్ను. డోంట్ అండర్స్టాండ్. సజ్జలయ్యా, సజ్జ. ఒక్క నిమిషం. సజ్జ. ఓ దిస్సా, ఐ థింక్ వాటు. ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావరా? ఏమైందయ్యా? సద్దనంటే తింటారా? సద్దన కనపడలేదా? అయ్యా మోనార్క్, నన్ను ఎవరు సీట్ మీ? సరే నాదొక ప్రశ్న, నువ్వు మగ ఆడా? గట్టిగా ఎట్లా కనబడుతున్నానా? మొక్కోడ్రా. అయితే మీసాలు గడ్డలారా? మీసాలు కట్టడానికి పెడితే వస్తాయినా? సద్దలు కూడా అంతేరా?